కాలేజ్ కి GT 650 తో వెళ్ళడం ఎలా ఉంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు డే 41 ఆఫ్ మినీ వ్లాగ్. మార్నింగ్ కాలేజ్ కి స్టార్ట్ అయినా, ఇంకా వెళ్లే దారిలో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని కాఫీ తాగి కాలేజ్ కి వెళ్ళిపోయినా, ఇంకా ఈవినింగ్ ప్రీ వర్కౌట్ మీల్ తిని జిమ్ కి స్టార్ట్ అయినా. కాలేజ్ కి GT తో వెళ్ళడం అంటే స్టైలిష్ గా ఉంటుంది, కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే కొంచెం మైనస్ కూడా ఉంది. హెవీ వెయిట్ ఉంటది కాబట్టి ట్రాఫిక్ లో కొంచెం ప్రాబ్లం అవుతుంది. టర్నింగ్ రేడియస్ టైట్ గా ఉంటది. బైక్ ని యూటర్న్ చేసేటప్పుడు లాంగ్ కట్ చేయాలి. ట్రాఫిక్ లో ఉన్నప్పుడు లెగ్స్ కి చాలా హీట్ వస్తది. ఇంకా పెట్రోల్ విషయానికి వస్తే మీ కాలేజ్ డిస్టెన్స్ బట్టి ఉంటది. మైలేజ్ సిటీలో అరౌండ్ 18 to 22 వస్తది. ఒకవేళ మీరు ఎగ్జాస్ట్ పెట్టిస్తే 15 to 18 వస్తది. కానీ రోడ్ ప్రెజెన్స్, సౌండ్, కంఫర్ట్ కోసం GT 650 కాలేజ్ రైడ్స్ కి ఒక ప్రీమియం ఫీల్ ఇస్తది. ఇంకా జిమ్ లోకి వచ్చి వార్మ్ చేసుకుని బ్యాక్ డిప్స్ కొట్టినా. ఈ రోజు ఆర్మ్స్ వర్కౌట్ ఫస్ట్ వేరియేషన్ బ్యాక్ డిప్స్ కొట్టినా, సెకండ్ వేరియేషన్ ట్రైసెప్ పుష్ డౌన్ కొట్టినా, ఇంకా లాస్ట్ లో ట్రైసెప్ ఎక్స్టెన్షన్ కొట్టి ట్రైసెప్ వర్కౌట్ ని ఎండ్ చేసిన. తర్వాత బైసెప్ కి ఫస్ట్ వేరియేషన్ కేబుల్ కల్ కొట్టినా, నెక్స్ట్ రోప్ తో హ్యామర్ కల్స్ కొట్టినా, ట్రైసెప్ కి 3 వేరియేషన్స్, బైసెప్ కి 2 వేరియేషన్స్ చేసి వర్కౌట్ ని కంప్లీట్ చేసుకున్నా. ఈ రోజుకి ఇంతే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ మినీ వ్లాగ్.